భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మాపేట మండలంలోని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా జర్నలిస్టులు కలిసి 5 కిలోమీటర్ల మేరకు ర్యాలీ నిర్వహించారు. తమకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ కల్పించాలని, పిల్లల చదువులకు సహాయం చేయాలని తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు ఎర్లగడ్డ భాస్కర్రావు మాట్లాడుతూ జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే తమ పార్టీ తరఫున తాము ఇస్తామని హామీ ఇచ్చారు. నీకు చేత కాదని చెప్తే ఆ సమస్యను మేము భుజాన వేసుకుంటాం, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసి తీరుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలని, ఇప్పుడు పనిచేసేటటువంటి ఎమ్మెల్యే ఎంపీలకు ఏ విధంగా పెన్షన్ ఇస్తున్నారో అదేవిధంగా వచ్చి 2.5 లక్షలు, ఏ బాపత కలుపుకున్నా 4.5 లక్షలకి ఇస్తుంది ఆయనకి. ఒక ఎమ్మెల్యేకి వచ్చి 5 సంవత్సరాలు ప్రజల్ని ఆయన పరిపాలిస్తున్నాడో పీడిస్తున్నాడో తెలియని ఎమ్మెల్యేకి నువ్వు 4.5 లక్షలు ఒక నెలకు వచ్చేస్తున్నావు అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈ స్థలాన్ని మీ ప్రజాప్రతినిధుల పేరు మీద ఖర్చు పెడుతున్నారు. మరి అలాంటిది మీడియా సోదరులకి నిరంతరం ప్రజల్లో ఉండి ఈ సమస్యల్ని ప్రజలకి తెలియజేసి